ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేను కూడా నీలాగే సౌత్ స్టైల్లో డ్రెస్ వేసుకోమంటావా? ఇదే ఉండనివ్వండి, లేదంటే మీ మేనత్త గారు ఫీల్ అవుతారు. ఈ డ్రెస్లో మిమ్మల్ని చూశాక వేరే ఏ డ్రెస్ వేసినా ఆవిడికి నచ్చరేమో అనిపిస్తుంది. అదేంటి మీరు మెటికలు విరిచారు? నా కుందనపు బొమ్మ అందానికి ఎవ్వరి దిష్టి తగలకూడదని. बेटा कल्याण बेटा एक बार इधर आओ ना. వస్తున్నాను మోసి. దేవిక ఒకసారి వెళ్ళేసి వస్తాను. మోసి ఇంకా చెప్పండి. మీకు కొబ్బరికాయలు కావాలేమో. నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను చూడు. మోసి నువ్వు రావడమే నాకు బంగారం కన్నా ఎక్కువ. మళ్ళీ ఇవెందుకు మోసి? ఒక మనిషి మీద ప్రేమ ఎంత ఉందో చెప్పే మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి అంటారు. అందుకే నీ మీద నాకెంత ప్రేమాభిమానాలు ఉన్నాయో వీటి ద్వారా చూపిస్తున్నాను. వాస్తవానికి ఈ వస్తువులన్నీ నేను నీకు పెళ్లి చేసేటప్పుడు పెట్టాలని తీసుకున్నాను. కానీ నేను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్టుగా నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిగే అదృష్టం దక్కలేదు. నీ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఇలా సాంప్రదాయాలు సరిగ్గా పాటించే పరిస్థితి లేని సమయంలో నీకు వీటిని ఇవ్వాల్సి వస్తుంది అని అనుకోలేదు బేటా. పోనీలే, నువ్వు క్షేమంగా ఉండాలి అని అన్నింటికీ సర్దుకుని పోతున్నాను. 8 ఏళ్ల తర్వాత అయినా ఈ వస్తువులు నీ ఒంటి మీదికి చేరే భాగ్యం దక్కింది అని సరిపెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ మోసి. మా అమ్మ ఉన్నా కూడా ఇంత ప్రేమగా చూసుకునేదో లేదో నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి మీ మాట దాటకుండా మీ మాటే ఒక భగవద్గీతలా భావించి పెరిగిన వాణ్ణి. కానీ ప్రేమ పెళ్ళి అన్న ఈ 2 విషయాల్లో మాత్రం మీ మాట ప్రకారం నడుచుకోలేకపోయాను. ఆ విషయంలో మాత్రం నేనెప్పుడూ పశ్చాత్తాపడుతూనే ఉంటాను. బాధపడుకు కళ్యాణ్. గతం గురించి వదిలేస్తేనే భవిష్యత్తు అందంగా ఉంటుంది. నాకు నీ సంతోషం ముఖ్యం కళ్యాణ్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఏమో అనుకున్నాను. కాని ఇప్పుడు కళ్యాణ్ మీద మీ మనసులో ఎంత ప్రేమ ఉందో చెప్పాక మీలాంటి మేనత్త ఉన్నందుకు కళ్యాణ్ ఎంతో అదృష్టవంతుడని అనిపిస్తుంది. ఈ కాలంలో కట్నం కానుకలు ఇవ్వలేదని పెళ్లి ఆపాలి అనుకునే వాళ్ళని చూశాం. కాని మీరే ఇలా బంగారం పెట్టి మీ మేనల్లుడు 10 కాలాలు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే మంచి మనిషిని మిమ్మల్నే చూస్తున్నాం. భలే వారండి మీరు. ఆడపిల్లనిచ్చే వారిని మీరు తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు.
అబ్బాయి తరఫున నేనే ఇంత బంగారం పెడితే ధరణి సొంత చెల్లెలి కోసం ఇంకెంత బంగారం పెడుతుందో. శాంతమ్మాజీ, ఏంటి సైలెంట్గా ఉన్నారు? బంగారం ఎంత పెడతారో చెప్పండి. అందరికీ మీరు మీ కూతురు మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో తెలుస్తుంది. చెప్పండి. మోసి, ఫోన్ మాట్లాడొస్తాను. ధరణి, నేను అన్న మాటకి ఆన్సర్ చేయలేదు ఏంటి? దేవికకి ఏమాత్రం బంగారం పెడుతున్నారేంటి? మీ నోటి వెంట ఆ మాట చెప్తే వినాలని ఆశగా ఉంది. మీరు అడిగారు బాగానే ఉంది, కానీ ఇది మొదటిసారి చేస్తున్న పెళ్లి కాదు కదా. ఎలాగో దోషం పోవాలని చేస్తున్న పెళ్లి. ఇప్పుడు కొత్తగా నగలు పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అలా అంటావేంటి దీపా? మొదటి పెళ్లి కూడా ఇక్కడ జరగలేదు కదా. అప్పుడు పెట్టని నగలు కనీసం ఇప్పుడైనా పెడితే బాగుంటుంది. ఈ కాలం అమ్మాయిలకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అండి. ఈ కాలం అమ్మాయిలకి ఆచారం కోసమైనా ఏ చిన్న ముక్కు పుడుకైనా పెట్టాలి అని, అది పుట్టింటి వాళ్ళు ఈ ఇంటి ఆడబిడ్డకి ఇచ్చే గౌరవం అని వీళ్ళకెలా తెలుస్తుంది చెప్పండి? అయినా ధరణికి దేవిక అంటే ఎంత ప్రేమో మాటల్లో చెప్పవలసిన అవసరం లేదు. నేను కళ్యాణ్కి పెట్టిన బంగారం కన్నా ఇంకా ఎక్కువే పెడుతుంది అని అంచనా వేస్తున్నాను. అంతా నీ నోటి దురుసు వల్లే ఆవిడగారు బంగారం విషయంలో దెప్పి పొడుస్తుంది. దేవిక కోసం బంగారు గాజులు కొన్నామమ్మా. సాయంత్రం జరిగే కార్యక్రమంలో దేవికకి వేద్దామని ఆగాను. తల్లి గాజులు చేయిస్తే ఇక అక్క వాళ్ళు ఎంత చేయించారో చూడాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. అడుక్కు తినేవాడు అద్దెకు సూటు బూటు తెచ్చుకొని కోటీశ్వరుడిలా అందరి ముందు బిల్డప్గా డబ్బున్నవాడిలా పోజు కొట్టినట్టు నువ్వు కూడా ఏం కవర్ చేస్తున్నావు శాంతమ్మాజీ? మీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను. మీ చేతుల్లో చిల్లి గవ్వాలేదు. నెల వస్తే అప్పులకి వడ్డీలు కట్టడానికి కింద మీద పడతారు. అలాంటి మీరు బంగారు గాజులు తెచ్చారంటే నేనెలా నమ్ముతాను? ఠీకే, సాయంత్రం ఆ గాజులు ఎలా ఉంటాయో నేను చూసి తరిస్తాను.